హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు నిహారిక హోమ్ వ్లాగ్స్. మీరందరూ ఎలా ఉన్నారండి? నేను వచ్చేసి చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. మరొక మంచి వ్లాగ్తో మీ ముందుకు వచ్చానండి. లాస్ట్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి. నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. మన వీడియోస్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఇక్కడ వచ్చేసి మార్నింగ్ నుంచి ఈవినింగ్, అంటే మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు తీసానండి వ్లాగ్. ఓకేనా, ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. ఇక్కడ వచ్చేసి మార్నింగే స్టార్ట్ చేశాను. ఇక్కడ పిల్లలకు బ్రేక్ఫాస్ట్ మ్యాగీ చేస్తున్నానండి. మ్యాగీ కాదు, ఇప్పి. చాలా రోజులు తర్వాత చేస్తున్నానండి. ఇక్కడ వచ్చేసి మా వారు కూడా తింటా అన్నారు. అందుకే ఓన్లీ పిల్లల కోసం చేస్తే ఇలా పోపు వేయనండి. డైరెక్ట్గా వాటర్ పోసేసి నీళ్ళు మరిగాక ఇప్పి వేస్తాను. కానీ మా వారు కూడా తింటా అంటే ఇలా పోపు వేస్తానండి. ఇప్పుడు దీని ప్రాసెస్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి. ఫస్ట్ కొంచెం ఆయిల్ పోసుకొని దీంట్లో కొంచెం జీలకర్ర ఆవాలు, ఆనియన్, పచ్చిమిరపకాయలు, కరివేపాకు ఇవన్నీ వేసి మనం ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు. దీంట్లో నేను వేడి నీళ్ళు పోస్తానండి. కెటిల్ ఉంది కదా, దాంట్లో కొంచెం నీళ్ళు నింపుతున్నాను. వాటర్ హీట్ అవుతున్నాయండి. మరొక సైడు ఆనియన్స్ ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు దీంట్లో ఇప్పికి ఇస్తారు కదండి మసాలా ప్యాకెట్స్, అవి యాడ్ చేశాను. పోపులోనే యాడ్ చేయడం వల్ల కొంచెం మంచి వాసన ఏమంటారు, టేస్ట్ బాగుంటుందండి. కొంచెం ఆయిల్లో ఫ్రై చేయడం వల్ల టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఒక్కటే నిమిషం ఫ్రై చేసిన తర్వాత ఇప్పుడు కెటిల్లో మనం వాటర్ హీట్ చేసాం కదండి, అది యాడ్ చేసుకోవాలి. మా నిత్యకు ఎక్కువ జ్యూస్ అంటే ఏమంటారు, మ్యాగీ కొంచెం జ్యూస్గా ఉంటుంది కదండి, సూప్ లెక్క వస్తే ఇష్టం ఉండదు. అందుకే కొంచెం తక్కువ వాటర్ యాడ్ చేశాను. ఇలా వేడి నీళ్ళు పోయడం వల్ల మనకు వంట ఫాస్ట్ అయిపోతుంది. ఇంకొకటి ఏంటంటే టేస్ట్ పరంగా కూడా చాలా బాగుంటుందండి. వేడి నీళ్ళు వాడడం వల్ల మనకు గ్యాస్ కూడా సేవ్ చేసిన వాళ్ళం అవుతాము. ఇక్కడ కొంచెం సాల్ట్ యాడ్ చేసి నీళ్ళు మరిగేంత వరకు ఫాస్ట్గానే మరుగుతాయండి, ఎందుకంటే వేడి నీళ్ళు పోసాం కదా. ఇప్పుడు మూత పెట్టేసుకోవాలి. ఇప్పుడు నీళ్ళు మరుగుతున్నాయి చూడండి. ఇప్పుడు దీంట్లో కొంచెం కొత్తిమీర యాడ్ చేసి మన ఇపి ఏమంటారు, ఇది ఇపి కూడా కాదండి, చికెన్ నూడిల్స్ లెక్క ఉంటుంది, కాకపోతే ఇపియే, కానీ ఆ ఫ్లేవర్తో ఉంటుందంట. మాకైతే ఏం పెద్దగా డిఫరెన్స్ అనిపించలేదండి. మామూలుగా ఇపి మ్యాగీ ఎలా ఉంటుందో అలాగే అనిపించింది. ఇప్పుడు అవి వేసేసి మూత పెట్టేశాను. ఇప్పుడు ఒకసారి మంచిగా కలిపేసి ఇంకొక 2 minutes కొంచెం వాటర్ అన్నీ అవబ్రేడ్ అయ్యేంత వరకు పెట్టేసుకొని మనం కొంచెంసేపు మూత పెట్టేసుకుంటే వాటర్ అన్నీ ఇంకిపోతాయండి. అంతేనండి. ఈపీ అంటే మ్యాగీ పిల్లలకి ఇచ్చేసాను. నేనైతే తిననండి, నాకు పెద్దగా ఇష్టం ఉండదు మ్యాగీ, ఇప్పీలు అవన్నీ తినలేను. 1 day బిఫోర్ డ్రై ఫ్రూట్స్ నానబెట్టుకున్నానండి. అంటే కాజుగా లేదు, బాదం, మళ్ళీ అంజీర్, డేట్స్, ఇవి మళ్ళీ పంకిన్ సీడ్స్, వాటర్ మిలన్ సీడ్స్ ఇవి ఉంటాయి కదా, కొంచెం నానబెట్టేసుకొని ఇప్పుడు దాంట్లో ఒక మ్యాంగో వేసి కొన్ని పాలు పోసి మనము సూప్ లెక్క చేసుకున్నానండి. అంటే మ్యాంగో మిల్క్ షేక్ ఉంటుంది కదా, అలా చేసుకున్నాను. అది మొత్తం తినలేదండి, హాఫే తిన్నాను. అప్పటికే స్టమక్ ఫుల్ అనిపించింది. హాఫ్ పక్కన పెట్టేశాను, ఫ్రిడ్జ్లో పెట్టేసేయాలి. ఇప్పుడు నేను ఫాస్ట్గా ఫ్రెష్ అప్ అయిపోయి దీపం కూడా వెలిగించేసానండి. ఇప్పుడు వంట కూడా స్టార్ట్ చేశాను. సమ్మర్ కదండి, ఎంత మనం ఎర్లీగా కిచెన్లో వర్క్ చేసుకుంటే అంత బెటర్ అండి. అందుకే ఎక్కువ టైం వేస్ట్ చేయకుండా నేను ఇక్కడ కుకింగ్ ప్రాసెస్ కూడా స్టార్ట్ చేశాను. మండే రోజు వ్లాగ్ అండి ఇది, లాస్ట్ మండే రోజు వ్లాగ్. ఇక్కడ నేను వచ్చేసి బగారా రైస్ చేస్తున్నానండి. మా ఇంట్లో బిర్యానీ కన్నా బగారా రైస్ కొంచెం ఎక్కువ చేసుకుంటామండి. బిర్యానీ ఈ మధ్య అయితే చాలా తగ్గిపోయిందండి బిర్యానీ చేయడం. చేసి చూపిస్తానండి నేను చేసే ప్రాసెస్. చికెన్ బిర్యానీ, దమ్ బిర్యానీ చూపిస్తాను ముందు వ్లాగ్స్లో.
స్టే ట్యూన్, ఓకేనా అండి. ఇక్కడ వచ్చేసి బగారాకు పెట్టేశాను. బగారాకు కాంబినేషన్ కర్రీ గుత్తి వంకాయ చేస్తున్నానండి. ఈ రెండు కాంబినేషన్ ఎవర్ గ్రీన్ అండి. అంటే నాన్ వెజ్ లేకున్నా ఇలా బగారా రైస్, గుత్తి వంకాయ కర్రీ నాకు చాలా ఇష్టం అండి. రెండు ఒకటేసారి పెట్టేశానండి. బగారా రైస్ కోసం ఆయిల్ పోసుకొని దాంట్లో కొంచెం నెయ్యి కూడా యాడ్ చేశానండి. తర్వాత మసాలా దినుసులు, తర్వాత ఆనియన్స్, ఒక 2 పెద్ద సైజ్ ఆనియన్స్ కోసానండి. ఇప్పుడు అది కూడా వేసేసాను ఆయిల్లో. ఇక్కడ వచ్చేసి గుత్తి వంకాయ కర్రీ కోసం కొంచెం ఆయిల్ పోసుకొని దాంట్లో కొంచెం సాజీరా వేసానండి. తర్వాత జీలకర్ర ఆవాలు, ఆనియన్స్, పచ్చిమిరపకాయలు, కరివేపాకు అవన్నీ మంచిగా ఫ్రై అయిన తర్వాత దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, ఒక టమాటా. నేను గుత్తి వంకాయ కోసం మసాలా పల్లీలు, కొంచెం ధనియాలు, ఒక 2 పచ్చిమిరపకాయలు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం నువ్వులు, ఇవన్నీ కొంచెం డ్రై రోస్ట్ చేసుకొని పేస్ట్ చేసుకున్నానండి. ఆ క్లిప్ కొంచెం మిస్ అయిందండి, అనుకోకుండా కొంచెం డిలీట్ అయిపోయింది, అందుకే మీకు చెప్తున్నాను. బగారా రైస్ కోసం మీ దగ్గర ఉన్న మసాలా వేసుకోండి ఫ్రెండ్స్. నేను వచ్చేసి సాజీరా, స్టార్ అనాస, పట్ట, లవంగాలు, ఇలాచి, ఇంకొకటి ఏం వేసాను, బగారా రైస్, అదేమంటారు బగారా ఆకు, ఇవి వేసాను. అక్కడ ఫ్రై అవుతున్నాయండి అవి. ఇక్కడ టమాటా, ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయిపోయిందండి ఆయిల్లో. ఇప్పుడు కర్రీలో వచ్చేసి కారం, కొంచెం ఉప్పు, అంతేనండి. కొంచెం ధనియాల పొడి యాడ్ చేశానండి, ఎక్కువ కాదు, కొంచెం. మీకు నచ్చితే మనకు ఏమంటారు వెజ్ పౌడర్ దొరుకుతుందండి, స్మార్ట్ బజార్లో చూశాను నేను, అది కూడా యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. దీంట్లో కొంచెం మిరియాల పొడి కూడా యాడ్ చేశాను, అంతేనండి. ఈ మసాలా మంచిగా ఫ్రై కావాలి ఆయిల్లో, ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మన వీడియోస్ ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఎక్కడ స్కిప్ చేయకండి, ఎండింగ్ వరకు చూసి లైక్ చేసి వెళ్ళండి. కొంచెం సాజీర కూడా ఏమంటారు జీలకర్ర పొడి కూడా వేశాను. ఇక్కడ పిల్లలు కొట్లాడుకుంటున్నారండి, అదే వచ్చి కంప్లైంట్ ఇస్తుంది. పిల్లలకు హాలిడేస్ కదండి, వాళ్ళతోటి ఇదే గోల్లా ఉంటుంది, ఇద్దరు కొట్లాడుకుంటారు. నాకు వచ్చి కంప్లైంట్ ఇస్తుంటారండి, తమ్ముడు కొట్టిండు, అక్క కొట్టిందని, ఇవే కంప్లైంట్స్ అండి. భరించాలండి సమ్మర్ అంతా పిల్లలతోటి, మళ్ళీ స్కూల్స్ ఉన్నాయి కదండి. ఇక్కడ వచ్చేసి బగారా రైస్ కోసం ఆనియన్స్ కూడా ఫ్రై అయ్యిందండి. ఇప్పుడు దాంట్లో కొంచెం కొత్తిమీర కూడా ఏమంటారు పుదీనా కూడా యాడ్ చేశానండి. గుత్తి వంకాయలు కూడా ఒక 2-3 రెబ్బలు యాడ్ చేశాను, టేస్ట్ బాగుంటుంది. పుదీనా ఫ్లేవర్ అయినా కొత్తిమీర ఫ్లేవర్ అయినా నాకు చాలా ఇష్టం అండి. మళ్ళీ కరివేపాకు ఫ్లేవర్ నచ్చదు, కానీ కరివేపాకు బెనిఫిట్స్ చాలా ఉంటాయండి. నాకు ఎందుకో కరివేపాకు ఫ్లేవర్ అన్నా అది తినడం అన్నా నచ్చదు. ఇక్కడ బగారా రైస్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేశాను. గుత్తి వంకాయ కర్రీ చూడండి, ఆయిల్ మంచిగా సపరేట్ అవుతుంది. లో ఫ్లేమ్ పెట్టుకొని ఫ్రై చేసుకున్నాం అనుకోండి, మసాలా టేస్ట్ పరంగా చాలా బాగుంటుంది. పచ్చివాసన ఇక్కడ మనకు రాదండి. ఏ ఫుడ్ అయినా సరేనండి, లో ఫ్లేమ్లో పెట్టుకొని వండడం వల్ల దాంట్లో ఉన్న ప్రోటీన్స్ అయినా మనకు అన్నీ అందుతాయండి. హై ఫ్లేమ్లో పెట్టి అస్సలు కుక్ చేయొద్దండి. లో ఫ్లేమ్ మీడియం ఫ్లేమ్ పెట్టి కుక్ చేయడం వల్ల మనకు ప్రోటీన్స్ దాంట్లోనే ఉంటాయండి. బగారా రైస్ కోసం చేస్తున్నాను కదండి, అది ఆల్మోస్ట్ ఫ్రై అవుతుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ అయినా పుదీనా వేసాను కదా, పుదీనా మొత్తం ఫ్రై కావద్దండి, కొంచెం ఒక 50% ఆయిల్లో ఫ్రై అయితే సరిపోతుంది. ఇదిగోండి, ఈ విధంగా మనము ఆయిల్లో చిన్న మంట పెట్టుకొని మసాలా అంతా కుక్ చేసుకోవాలి. చూడండి ఆయిల్ ఎంత మంచిగా సపరేట్ అవుతుందో. దీంట్లో నేను పల్లీల పేస్ట్ కూడా యాడ్ చేశానండి, చెప్పాను కదా ఏవేవి వేసాను మసాలాకి. ఇప్పుడు దీంట్లో మనము కట్ చేసి పెట్టుకున్న వంకాయలు కూడా యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయ్యేంత వరకు మనం కొంచెం
ఓపికతోని ఫ్రై చేసుకోవాలండి, టేస్ట్ బాగా రావాలంటే. బగారా రైస్ కోసం ఆనియన్స్ కూడా ఫ్రై అయిపోయాయండి. ఇప్పుడు దీంట్లో వాటర్ యాడ్ చేసుకోవాలి. 1 గ్లాసు బియ్యానికి 2 గ్లాసుల వాటర్ పోసుకుంటానండి నేను. ఇప్పుడు గుత్తి వంకాయ వంకాయలు కూడా యాడ్ చేస్తున్నానండి. గుత్తి వంకాయకి ఈ వంకాయలే బాగుంటుందండి. వేరే వంకాయలు ఉంటాయి కదండి, వంకాయలు కూడా చాలా వెరైటీస్ ఉంటాయి కదా. గుత్తి వంకాయకి మాత్రం ఈ వంకాయలే బాగుంటుంది. ఇప్పుడు మసాలాలో కూడా ఒక నిమిషం ఫ్రై చేసుకోవాలి వంకాయలను. ఇదిగోండి బగారా రైస్లో కూడా వాటర్ యాడ్ చేస్తున్నాను. 4 గ్లాసులు పోసానండి 2 గ్లాసుల బియ్యానికి. కొంచెం సాల్ట్ వేసి దొడ్డు ఉప్పు వేసానండి. ఉప్పు మంచిగా కలిపేసి మూత పెట్టేసుకోవాలి. దాంట్లో కూడా వేడి నీళ్ళు యాడ్ చేశానండి, తొందరగానే మరుగుతుంది. మరొక సైడు చింతపండు కూడా నానబెట్టుకున్నానండి గుత్తి వంకాయల కోసం. ఇప్పుడు ఆయిల్లో మంచిగా ఫ్రై అయింది కదండి ఆనియన్. ఇప్పుడు దీంట్లో కూడా వేడి నీళ్ళు పోసుకోండి. మనకు కుకింగ్ ఫాస్ట్గా కావాలంటే ఈ ప్రాసెస్ చేయండి. వేడి నీళ్ళతోటి కుకింగ్ ప్రాసెస్ చాలా ఫాస్ట్గా అయిపోతుంది. ఇప్పుడు ఒక్కసారి మంచిగా కలిపేసుకొని ఒక 2 విజిల్స్ అయితే సరిపోతుందండి. నేను చేస్తున్న వీడియోస్ మీ అందరికీ నచ్చుతున్నాయండి. కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మీకు ఏ వీడియోస్ కావాలో కూడా నాతో కామెంట్ చేయండి ఫ్రెండ్స్, చేయడానికి ట్రై చేస్తాను. మళ్ళీ మీకు కుకింగ్లో కూడా ఏ వంట చేసి చూపించాలో కూడా నాకు కామెంట్ చేయండి. ఇక్కడ విజిల్ పెట్టేశానండి, ఒక 2 విజిల్స్ అయితే సరిపోతుంది. ఇక్కడ బగారా రైస్ కోసం వాటర్ కూడా మరిగిపోయాయండి. ఇప్పుడు మనము మంచిగా కడిగి పక్కన పెట్టుకున్న బాస్మతి బియ్యం కూడా దీంట్లో యాడ్ చేసుకోవాలి. నాకు బాస్మతి బియ్యంతోనే ఇష్టమండి బగారా రైస్. మా వారికి ఏమో నార్మల్ బియ్యం ఉంటాయి కదండి, రెగ్యులర్గా వాడతాము, ఆ బియ్యంతో ఇష్టమండి. ఒక్కొక్కసారి అలా చేస్తాను, ఒక్కొక్కసారి ఇలా చేస్తానండి. ఇప్పుడు మంచి కలిపేసుకొని మూత పెట్టేసుకోవాలి. అది స్టీల్ బగోన్ కదండి, అందుకే కింద నేను పెనం పెట్టానండి, కింద మాడకుండా ఉండడానికి. అయిపోయిందండి. అన్నం కూడా దమ్ పెట్టేశాను. గుత్తి వంకాయ కూడా విజిల్ పెట్టేశానండి. సింక్లో కొన్ని గిన్నెలు ఉన్నాయి, మనము ఇవి 2 ఫినిష్ అయ్యే లోపల సింక్లో గిన్నెలు కూడా కడిగేస్తాం అనుకోండి. కిచెన్లో వర్క్ ఆల్మోస్ట్ డన్ అండి. అందుకే నేను వెళ్ళి రెస్ట్ తీసుకుంటే మళ్ళీ సింక్లో గిన్నెలు కడగలేను, అవి అలాగే ఉండిపోతాయి, పెరిగిపోతాయి అండి, ఎక్కువైపోతాయి. కాబట్టి ఇవి 2 అన్నం దమ్మేసాను కదండి. మళ్ళీ వంకాయ కూడా విజిల్ వచ్చే లోపల సింక్లో గిన్నెలన్నీ కడిగేసామనుకోండి, మనకు కిచెన్లో వరకు ఫాస్ట్గా అయిపోతుంది. ఎండాకాలం సమ్మర్ కదండి, కిచెన్లో కూడా ఎక్కువ ఉండలేము, ఎక్కువ స్వెట్ వస్తుంది కదండి. ఆల్మోస్ట్ ఇప్పుడు నా ఫేస్ చూపిస్తాను చూడండి, మీకు వంట అంతా కిచెన్ అంతా క్లీన్ అయిపోయాక చూపిస్తాను చూడండి ఎన్ని చెమటలు వచ్చాయో. మీకు ఎండాకాలం మీకు ఎలా అనిపిస్తుంది, మీకు ఎలా గడుస్తుంది సిచ్యువేషన్ నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నా సిచ్యువేషన్ అయితే చెప్తున్నాను కదండి, అస్సలు ఎండలకు తట్టుకోలేకపోతున్నాము. హాలిడేస్ కూడా ఎక్కడికైనా వెళ్ళాలంటే కూడా నా వెళ్ళబుద్ధి కావట్లేదు, ఎండాకాలం కదండి, ఎండలు చాలా ఉండడం వల్ల భయం అవుతుంది ఎక్కడికైనా వెళ్ళాలంటే. ఇక్కడ వంకాయ కూడా ఉడికిపోయిందండి. ఇప్పుడు దీంట్లో చింతపండు పులుసు వేస్తున్నాను. కొంచెం అప్పుడప్పుడు యాడ్ చేస్తాను, అప్పుడప్పుడు యాడ్ చేయనండి, కానీ యాడ్ చేస్తే మాత్రం టేస్ట్ బాగుంటుంది. సమ్మర్ కదండి, చింతపండు పులుసు వేయడం వల్ల కొంచెం ఒక డే ఉన్నా మనకు ఖరాబ్ కాకుండా ఉంటుందండి కర్రీస్. ఇప్పుడు చింతపండు పులుసు యాడ్ చేశాను కదండి, ఒక 2 మినిట్స్ మనకు చింతపండు పచ్చివాసన పోయేంత వరకు ఒక 2 పొంగులు వచ్చే కొంచెం మసలేంత వరకు పెట్టేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఆల్మోస్ట్ బగారా రైస్ కూడా రెడీ అయిపోయిందండి, స్టవ్ ఆఫ్ చేసుకుంటాను. అంతేనండి, కిచెన్ అంతా క్లీన్ అయిపోయిందండి. సింక్లో గిన్నెలు కూడా కడిగేశాను. ఇంకా లంచ్ చేయడానికి టైం ఉందండి, మా వారు వస్తారు, లంచ్ చేసి మళ్ళీ ఆఫీస్కి వెళ్ళిపోతారు.
అంతేనండి, ఇంతవరకే తీసానండి వీడియో వచ్చేసి. ఇదిగోండి మార్నింగ్ చేశాను కదండి మ్యాంగో మిల్క్ షేక్, కొంచెం ఉంది ఫ్రిడ్జ్లో పెట్టేసాలి, ఈవినింగ్ తినేస్తే అయిపోతుంది. చూడండి అంతవరకు చేసరికి నా ఫేస్ ఎలా అయిపోయిందో. అంతేనండి, మళ్ళీ మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు వీడియో కవర్ చేశాను. మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఓకేనా ఫ్రెండ్స్, నెక్స్ట్ వ్లాగ్లో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు చూస్తూ ఉండండి నిహారిక హోమ్ వ్లాగ్స్. స్టే ట్యూన్. ఓకే అండి, బాయ్.